ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట యందే గాక చేయు తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి యగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుట లేదు, కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదని, తక్కువ కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెననియు ఇలాగూ చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి తాత్పర్యము, తనకున్నటువంటి అభిప్రాయము ఆయన తెలియచేస్తూ, సంఘములో మనంతట మనమే దేవునికి ఇచ్చేటటువంటి వారై ఉండాలని, ఇది ఒక గొప్ప కృపావరము. ఈ కృపలో సంఘము గనుక నిలిచి ఉండి ఆయన కొరింథీ సంఘానికి అంటున్నాడు, సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట యందే గాక చేయు తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. మాసిదోనియ సంఘం గురించి చెప్పినప్పుడు, కొరింథీ సంఘమా, ఏడాది అవుతుంది మీ అంతటా మీరు ఈ కార్యములు చేయడానికి, కృపలో విస్తరించడానికి మీరు సిద్ధపడి ఉన్నారు. అది ఆల్రెడీ తలపెట్టి మీరు అది మొదలుపెట్టి ఉన్నారు. ఆ విషయంలో సంఘాలకు మొట్టమొదటి వ్యక్తులుగా మీరు ఉన్నందులకై చాలా సంతోషం. అది గొప్ప మేలు. నిజమే, ఈరోజు దేవుని కృప చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడి కృప అంటే దేవుడే మనకివ్వాలి, మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు. కానీ మనం ఇచ్చినప్పుడే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. చాలామంది సంఘానికి 10వ వంతు మానేస్తున్నారు, కానుకలు మానేస్తున్నారు, స్వేచ్ఛార్పణ మానేస్తున్నారు. అది ఇస్తే పాస్టర్ కదా బాగుపడుతున్నాడని, పాస్టర్గా బాగుపడుతున్నాడో లేకపోతే మరొకటి బాగుపడుతుందో కాదు. మనం ఇచ్చేది దేవునికి ఇస్తున్నాం. దేవుని సమర్పణ కలిగి ఉంటే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ఒక మామూలు మనిషికి మనం ఇస్తే మామూలు మనిషి మనకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామా? దేవునికి ఇచ్చి దేవుడు మనకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామా? కాబట్టి ప్రతి విశ్వాసి గుండెల్లో మేము ఇది దేవుని కొరకు చేస్తున్నాము అని ఈ కృప ప్రతి ఒక్కరిలో పని చేయాలి. ప్రతి ఒక్కరు అది తలపెట్టాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు కార్యములను ఇప్పుడు నెరవేర్చుడి. మీకు ఎప్పుడైతే మనసులో అనిపిస్తుంది ఇవ్వాలి, ప్రభుకు చేయాలి అని, అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు కలిగినప్పుడు మీరు ప్రామిస్ చేస్తారు కదా దేవుడికి, మేము మా కుటుంబం ద్వారా ఇది చేస్తామని. అది చాలా మంచిది. దేవుడు ఇచ్చిన ఆ మనసు కొరకు దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీ కలిమి కొలది అది సంపూర్ణం చేయండి. దేవుడు మీకు ఇచ్చిన విస్తారమైనటువంటి దీవెనను బట్టి అది మీరు పూర్తి చేయండి. దేవుని కొరకు మీరు చేసిన ఏది కూడా వేస్ట్ కాదు. అది దేవుని యొక్క సన్నిధిలో అది ఎప్పటికీ గుర్తు ఉండిపోద్ది. దేవుని సన్నిధిలో మీరు ప్రామిస్ చేసింది, దేవుని సన్నిధిలో మీ ఆర్థికమైన స్థితికి సరిపోయినటువంటి రీతిగా దేవునికి ఇచ్చే విషయంలో
మీరు సంపూర్తి చేయడానికి మరి అలాంటి కార్యాలు తలపెట్టి అది మీరు నెరవేర్చేటటువంటి వారై ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇస్తామని చెప్పి ఒకవేళ కనుక దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తే దేవుని దీవెనలు మనం కోల్పోతాం. కానీ ఆయన కృపలో మనం ఏవైతే ప్రేరేపించబడుతున్నామో అది దేవుని కొరకు చేయాలి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ఒకవేళ మీ మనసు సిద్ధంగా ఉండి నేను దేవుడికి కొరకు చేయాలి, దేవుని కొరకు ఈ పని నేను చేస్తాను, అలాంటి సిద్ధ మనసు కొందరికి మాత్రం ఉంటుంది, అందరికీ ఉండవు. ఆ సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి వారు వారి శక్తికి మించి కాదు, కానీ వారికి ఉన్న కలిమి కొలది, అంటే ఎంతవరకు ఆర్థికంగా వారికి ఉన్నాయో దాన్ని చూసుకొని దేవుని కొరకు ఇస్తే అది దేవునికి ప్రీతికరం అవుతుంది. మన అప్పు చేసుకుని మన దేవుడు చెప్పట్లా, కానీ మనకున్నది మన బంగారం కొనిస్తాం, వెండి కొనిస్తాం, భూములు కొనిస్తాం, ఆస్తులు కొనిస్తాం. దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడా లేదు అనుకుంటాం. అది తప్పు. దేవుడు మనకి ఎంత సమృద్ధిగా ఇచ్చాడో అందులో కొంత అమౌంట్ మనం దేవుడి కొరకు కేటాయించి అది తీసి ఇవ్వాలి. అందుకే శక్తికి మించి కాదు, కానీ మన కలిమి కొలదియే, మన సమృద్ధితను బట్టి మనము ఎట్టి పరిస్థితులు అది ఇవ్వాలి. అది దేవునికి ప్రీతికరముగా మారుతుంది. దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నప్పుడు ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవాలని ఇది నేను చెప్పడం లేదు. ఇతరులకు అది తేలికగా మీకు అది చాలా భారంగా ఇబ్బందికరంగా ఉండాలని నేను చెప్పడం లేదు. ఎవరికి ఎలా ఉన్నా సరే మీ కలిమి కొలది మీ సమృద్ధితను బట్టి మీరు దేవుని కొరకు అది ఇవ్వడమే అది ప్రధానమైనటువంటి పని. అది దేవుడికి ఇష్టమైన పని అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. సో దేవుని ప్రియబిడ్డలైన మనము గమనించుకోవాలి. హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండు నిమిత్తము జరుగుతుంది. ఒకసారి మోసే కాలంలో మంచుతో కురుస్తున్నటువంటి మన్నా చాలామంది సమకూర్చుకునేవారు కదా. ఆ సమకూర్చినప్పుడు చాలామంది రేపు మళ్ళీ ఎవరు వెళ్తారు, రేపు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని ముందు కూర్చుకున్నప్పుడు వాళ్ళకి మిగల్లా అది పురుగు పట్టేసింది. ఎంతమంది అయితే ఏ రోజుది ఆ రోజు కొంచెం తెచ్చుకున్నారో అది చెడిపోలేదు, అది బాగానే ఉంది. కాబట్టి హెచ్చుగా ఎవరైనా కూర్చుకొని ఉంచుకుంటామంటే అది మిగలదు. ఎటు నుంచి ఎలా పోవాలో అది వెళ్ళిపోద్ది. ఏ రీతిగా నష్టపోవాలో నష్టపోక తప్పదు. మనం తక్కువ ఉన్నందు మాత్రాన మనం చెడిపోము. ఆ ఉన్న వాళ్ళంతో లేని వాళ్ళు కూడా అంతే. అందరూ సమానంగానే జీవితం గడుపుతూ ఉన్నారు. ఎవరికి ఇక్కడ హెచ్చు తక్కువ అది జరగడం లేదు. దేవుడు ఆ అనుభూతి మన నుంచి ఆయన అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. మనకున్న దాన్ని బట్టి దేవుడు ఎంత అద్భుతంగా ఆయన దీవించాలో దీవిస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి ప్రతి విశ్వాసి ఇది గుర్తుంచుకోవాలి. మన సంపాదించిన సంపదను మనం ఉంచుకొని తర్వాత తింటాము, మన వాళ్ళ కోసం చేస్తామంటే అది ఏ గాలి కొడుతుందో ఎలా అది ఆవిరైపోతుందో తెలియదు. కానీ దేవుడికి నువ్వు నమ్మకత్వంగా ఉండి దేవుడికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగము కానీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి నీ యొక్క సామర్థ్యం కొలది ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా నువ్వు కరెక్ట్గా యథార్థంగా దేవునికి ఇష్టమైన రీతిగా ఇవ్వగలుగుతూ ఉంటే అందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమృద్ధి అనే దీవెనను పొందుతావు, సమృద్ధిని ఆశీర్వాదాలతో నింపబడతావు. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగూ చెప్పుచున్నాను. అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ప్రస్తుతానికి మనకు కలిసి సమృద్ధిగా ఉంటే అక్కర కలిగినటువంటి వారికి మనం అది దీవెనకరంగా సహాయకరంగా ఉంటున్నాం. అదే సమయంలో మరొకప్పుడు వారి సమృద్ధిత మన అక్కరకు అది సహాయపడుతుంది. తల్లి స్వార్థపరులైన మనుషులు ఏం చేస్తారంటే వారి అక్కరతలు తీరిపోయిన తర్వాత మీకు మర్చిపోతారు. ఆ నేచర్
చెడ్డది, మంచిది కాదు. మనకు ఒకరు సహాయం చేశారంటే వారి అవసరతలో మనం వారికి సహాయపడాలి. కొంతమందికి సహాయం తీసుకోవడం అలవాటు తప్ప ఆ ప్రతిఫలము, సహాయానికి ప్రతి సహాయం చేయడం అనేది వారికి అలవాటు ఉండదు. దాన్ని బట్టి సహాయం చేసే గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి స్వార్థపరులు కనుక వారికి ఎదురైతే ఎవరికి నమ్మాలో ఎవరికి నమ్మకూడదో తెలియదు అని భావన వాడతారు. వారు సహాయం చేయడానికి కూడా చాలా వరకు ఆలోచిస్తారు. అపోస్తలుడు పౌలు ఇక్కడ ఈ మాట స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. గుర్తుంచుకోవాలి, ఆయన సమృద్ధిత మనకు ఆయన అనుగ్రహించినట్టు ఈవుల నుండి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనకు దేవుడిచ్చినటువంటి సమృద్ధితలో అనేక మంది అక్కర్తలు తీర్చువారుగా ఉండాలి. అదే సమయంలో మన అక్కర్తలు కూడా దేవుడు కొన్నిసార్లు వారి ద్వారా తన సమృద్ధిత మనకు ఇచ్చువాడై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలైన మనము దేవుడు తెలియచేసినటువంటి మాట చొప్పున తన పరిశుద్ధ పాదలేదప్పుడు ప్రార్థన చేద్దాం. దేవునికి మనం అడుగుదాం, ప్రభువా, ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం మాకు దయచేయండి. దేవునికి కృపతో మనం జీవించడానికి కోరుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రశస్తమైన సమయంలో మీ వాక్యమును ప్రభు విని ఉన్నాం. అనేకులకు మేము ఆశీర్వాదకరంగా దీవెనకరమైన బిడ్డలుగా ఉండేటట్లుగా అటు శ్రేష్టమైన కృప మాకు దయచేయమని, మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనల్ని దీవించునుగాక.